అపోస్తుల కార్యం 4 అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహాన్లు ప్రధాన యాజకులని, అధికారులని, శాస్త్రుల్ని చూసి అంటున్నారు, వాళ్ళు దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము మాత్రం ఉండలేం, కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్తున్నారు. న్యాయం ఏంటి? అన్యాయం ఏంటి? దేవుని మాట వినట న్యాయం, ఇతరుల మాట, సైతాన్ మాట, దురాత్మల మాట వినడం అన్యాయం. వీళ్ళంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారంటే 4 అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళందరూ ఎలా గుర్తించారు వాళ్ళని? వాళ్ళకి ధైర్యం వచ్చింది. వాళ్ళు విద్య లేని పామర్లే, చదువు లేని వాళ్ళే, అయితే ధైర్యం ఎలాగొచ్చింది? యేసుతో ఉన్నవారు, దేవునితో ఉన్నవారు కనుక ఈ దినాల్లో వాళ్ళు యేసుతో ఉన్నారని లోకం గుర్తించింది వాళ్ళని. మనము ఎవరితో ఉంటున్నామని లోకం గుర్తిస్తుంది. దేవుని నమ్ముకున్న పిల్లలు, వాక్యం తెలుసున్న పిల్లలు, ప్రార్థన చేసే పిల్లలు, ఆరాధనలకు వెళ్ళే పిల్లలు, పాటలు పాడే పిల్లలు, ఎవరితో ఉంటున్నాం? యేసుతో ఉంటే ధైర్యం. దేన్ని బట్టి ధైర్యం? పరలోకం అంతా ధైర్యం. దేన్ని బట్టి ధైర్యం? ఈ లోకము కీడొచ్చినా దేవుడు తప్పిస్తాడనే ధైర్యం. యేసుతో ఉండడం నేర్చుకోవాలి. అందుకే ఈ పరిస్థితులు ఏర్పడినాయి. ప్రభువుతో సహవాసం చేయడం కొరకే ఈ పరిస్థితులు వచ్చినాయి మనకి, ఈ సమయాన్ని, ఈ రోజుల్ని. మరి ఎవరితో సహవాసం చేసి గడుపుతున్నామో ఆలోచించుకోవాలి మన జీవితాల గురించి. అలాగే ఇక్కడ దేవుని మాట అసలు దేవుని మాట ఎటువంటిదో ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుని మాటలు ఎటువంటివి? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిదని ప్రభు చెప్తున్నాడు. బండను బ్రద్దలు చేయి సుత్తె వంటిది దేవుని మాట. 2 మలాకి 3:2 అధ్యాయంలో, కంసాలి అగ్ని వంటి వాడు మన ప్రభు. అగ్ని ఏం చేస్తుంది? కంసాల దగ్గర ఆ బంగారాన్ని కరిగించేసి దానిలో మలినమంతా తీసేస్తుంది. కనుక ప్రభు కంసాల అగ్ని వంటి వాడు, చాకలి వారి సబ్బు వంటి వాడు. దేవుని మాట. చాకలి ఏం చేస్తాడు? మురికి గుడ్లో
మచ్చలు, డాగులు, మలినం అంత సబ్బుతోటి శుభ్రం చేసేస్తాడు. అలాగే మన పాపపు డాగులు, కల్మషం, దుష్టత్వం ప్రభు శుద్ధి చేసేస్తాడు. ఎఫెసీ 6:19లో దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం అని ఉంది. ఖడ్గం ఏం చేస్తుంది? పనికిరాంది, చెక్కి పారేస్తుంది. అనుక్షణం మనం దేవుని వాక్యంతో చెక్కబడాలి. పాప సంబంధమైందంతా చెక్కి పారవేయబడాలి. దుష్టుని ఎదిరించాలి ఆ ఖడ్గంతో. వాక్యం ద్వారా దుష్టుని ఎదిరించాలి. ఆత్మ ఖడ్గం వాక్యం. కీర్తనలు 12:6లో దేవుని వాక్యం మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వాక్యం ఏం చేస్తుంది? ఆ మట్టి మూసలో దేవుని వాక్యం 7 మార్లు కరిగి ఊదినంత పవిత్రమైంది కనుక మనల్ని కూడా, మనలో ఉన్న మలినాలన్నీ కూడా దేవుని వాక్యం మనల్ని కరిగించి ఆ ధూళంతా కూడా, ఆ వెండిలో ఉన్న ధూళంతా కూడా ఎగరగొట్టేస్తుంది. కనుక దేవుని వాక్యం మనల్ని పవిత్రపరిచేది. కీర్తనలు 119:72లో వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైనది. ఈ రోజుల్లో అవి ఆదొచ్చి మాయమైపోతున్నారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఏమవుతున్నాయి? వాళ్ళ ఆస్తుపాస్తులు, వెండి బంగారాలు, వాళ్ళ ధనం ఏమైపోయింది? కనుక దేవుని వాక్యం మనకి ఈ లోకంలో ఉన్న సమస్తం కంటే, వెండి కంటే, బంగారం కంటే వేల కొలది ఉన్నా సరే దేవుని వాక్యం కలిగిన వారు ధన్యులు. దేవుని వాక్యం ద్వారా నడిపించబడేవారు ధన్యులు. కీర్తనలో 19:14లో తేనె కంటేనో, జుంటి తేనె దారుల కంటేనో దేవుని వాక్యం మధురమైంది. ఈ దినాల్లో వాక్యం మధురంగా ఉంటుందా? లోక సంబంధమైన విషయాలు మధురంగా ఉంటున్నాయా? ఏది రుచిగా ఉంటుంది మనకి? దేవుని వాక్యమా? సాతాను సంబంధమైనయా? ఏది న్యాయం? దేవుని మాట వింటున్నామా? సాతాను మాట వింటున్నామా? కనుక మన జీవితాల గురించి పరీక్ష చేసుకోవాలి. దేనికి ఇస్తున్నాం మన సమయం? ప్రార్థనకా? వాక్యానికా? జీవితాలు సరి చేసుకోవడానికా? కీర్తనలు 119:14లో సర్వ సంపదలు దొరికినట్లు దేవుని శాసనములను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇలా కోల ఆనందం, దేవుని కలిగి ఉన్నందుకు ఆనందం. ప్రభు మనకు వాక్యం ఇచ్చాడు. ఆయన శ్రేష్టమైన మాటలు మనకు అనుగ్రహించాడు దేవుడు. సంతోషించడానికి, ఆయన బట్టి ఆనందించడానికి. అవి సంపద అంతటి కంటే, ఇక్కడ భూమి మీద సంపద అంతా విధులు పెట్టి వెళ్ళిపోతాం. కానీ దేవుని కలిగి ఉన్నందుకు ఆ బంగారు యెరూషలేములో దేవుని సముఖంలో బ్రతకడం అది ఎంత గొప్ప ధన్యకరమైంది. ఇక్కడ ఆస్తులు పోగొట్టుకోవచ్చు, కానీ అక్కడ ఆస్తి పోవడానికి వీలు లేదు. అక్కడ దొంగోడు లేడు, తుప్పు పట్టదు. పరలోక స్వాస్థ్యం, దాన్ని సంపాదించుకోవడానికి మనకి మంచి సమయాన్ని దేవుడు కృప ద్వారా కీడు వెనుక మేలు దాచుంచాడు. కనుక దేవుని బిడ్డలారా సద్వినియోగం చేసుకోండి. హెబ్రీ 5:12-13 వచనాల్లో దేవుని వాక్యము పాలు వంటిది, బలమైన ఆహారం వంటిది. పాలు దేనికోసం? బలం కోసం. పాలు చిన్నపిల్లలకి దేనికోసం? ఎదుగుదల కోసం. ఎదుగుదల. దేవుని వాక్యం మనల్ని ఆత్మ సంబంధంగా దేవునిలో పుట్టాక, నూతన జన్మ కలిగాక, ఆత్మ మూలంగా జన్మించాక పాలు బలం పొందడానికి, ఎదగడానికి
వాక్యం చదువుకోవాలి అందరూ. బలమైన ఆహారం, మంచి ఆహారం తింటే పరిగెట్టగలం. మంచి ఆహారం తింటే యుద్ధంలో విజయం పొందగలం. బలహీనలం అయిపోతే వాక్యాహారం లేక సాతానుగాడు మన మీద దాడి చేస్తాడు. సాతానుగాడిని ఎదిరించడానికి బలవంతులంగా ఉన్నామా? ఆయన మహాశక్తిని బట్టి ఆయన ఎంత బలవంతులైండు. యాకోబు 1:23. అద్దంలాగా వాక్యం మనల్ని దిద్దుతుంది. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న విధేయత, మనలో ఉన్న తిరుగుబాటు, మూర్ఖత్వం, గర్వం, దేవునికి ఇష్టం లేనివన్నీ వాక్యం చదువుకోవడం ద్వారా, వాక్యంలో చూసుకోవడం ద్వారా ఏ విషయాల్లో దేవుని దృష్టిలో తప్పిపోతున్నామో సరిదిద్దుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. కనుక వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి అందరూ. లోకా 8:11. దేవుని వాక్యం విత్తనమైంది. ఆ విత్తనం నీలో పడినప్పుడు మొలకెత్తి విస్తరించి ఫలిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన విత్తనాలు సాతానుగాడు గురుగులు జల్లేస్తున్నాడు. ప్రతి హృదయంలో గురుగులు అవి బలంగా ములిసిపోతున్నాయి. వాక్యం కంటే అయ్యే బలంగా ఉంటున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం మన హృదయాల్లో ఉండాలి. అది ఫలించాలి. ప్రభువుకు ఆకలేసి నీ దగ్గరకు వస్తే, నా దగ్గరకు వస్తే ప్రభు ఆకలి తీర్చే బ్రతుకుందా మనకే? ప్రభు ఆకలి తీర్చగలుగుతున్నామా? మత్తయి 7:24-25. దేవుని వాక్యం బండ మీద ఆత్మీయ పునాది ఉంటే, దేవుని వాక్యం అనే బండ మీద నీ పాదాలు నిలబడితే జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు లేవనెత్తబడి నీ పాదాలు బండ మీద నిలబడితే, పునాది గట్టిగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నీ ఆత్మీయ స్థితి కూలిపోదో, నీ ఆత్మీయ స్థితి దెబ్బతిందో. బండ మీద పునాది దేవుని వాక్యం మనల్ని నిలబడుతుంది. ఫిబ్రవరి 10:22. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు, పవిత్రపరచబడిన శరీరాలు, పరిశుద్ధాత్మకాలయమైన ఈ శరీరాలు వాక్యంతో కడగబడినయా? నిర్మలమైన ఉదకం వాక్యం. నిర్మలమైనది, మలినం లేని వాక్యం. ఉదకం అంటే నీరు. స్నానం దేనికి? స్నానం శరీరాలకి. ఈ శరీరమే కదా మనల్ని పాపాలకి నడిపించేది. శరీరాశలు, నేత్రాశలు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంతో కడగబడిపోవాలి. నాడి నెత్తి మొదలు అరికాల వరకు వాక్యంతో కడగబడాలి. శుద్ధులంగా ఉండాలి. రేపు ప్రొద్దున నీ శరీరం పరలోకి వెళ్ళాలి. నీదనుకోవద్దు ఈ శరీరం. నీకు నువ్వు పుట్టుకొచ్చావా? దేవుడు పంపితేనే కదా ఈ భూమి మీదకి వచ్చాం. ఎవరి కొరకు వాడబడుతుంది శరీరం? దేవుని కొరకా? నీ ఆశల కొరకా? సైతాన్ చెప్పినట్ట? ఆలోచించుకో, ఏది న్యాయం? యోహాను 6:35. జీవాహారం మనల్ని బ్రతికించేది ఆత్మీయ రీతిగా మనకు ఆహారం అయింది. ప్రభు అన్నాడు, నేనే మీకు జీవాహారం అన్నాడు. వాక్యం శరీరధారికి లోకానికి వచ్చింది. ఆ వాక్యం భుజించాలి, ఆ వాక్యం తినాలి, భుజించాలి. దాంతో నీళ్ళు నింపుకోవాలి. ఆత్మీయ జీవితానికి ఆహారం వంటిది. కనుక దేవుని బిడ్డ, నీ సమయం జాగ్రత్తగా వాడుకో. వాక్యం కొరకు వాడు. యోహాను 4:10-14 వాక్యం ఎలాంటిదంట? జీవజలము, ఊరెడి బుగ్గ. ఇక్కడ ఈ లోకంలో మంచినీళ్ళు తాగుతుంటే మనకి
మళ్ళా దాహం వస్తుంటుంది, దాహం వస్తుంటుంది. కానీ ఈ జీవజలం త్రాగినప్పుడు మనకి ప్రభు ఒక జీవపు ఊట, ఆ జీవజలం నీలో నాలో వచ్చిందంటే నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఒక ఊరేడు బుగ్గలాగా అయిపోద్ది. ఆ హృదయంలోంచి ఇంకా వాక్యమే 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 పైకి వస్తుంది నోట్లోంచి. ఇంకా ఈ పాప సంబంధమైన రావు. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక యేసయ్య ఎలాగైతే జీవజలముల ఊట అయిపోయారో ఆ ఊట నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఒక ఊరడి బుగ్గగా మారిపోతావు. అనేకులకు మేలుకరమైన జీవితం. ఆ పాపపు స్త్రీ, ఆ సమరయ స్త్రీ ఆ జీవజలం త్రాగింది, ఆమె పరిగెత్తింది సమరయ పట్టణంలోకి. ఆ ఊరంతటే దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. మన జీవితాలు నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఆ సమరయ స్త్రీ అయితే ఆ పట్టణాన్ని అంతటినీ రక్షించుకుంది. కనుక దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని భద్రపరచుకోనేలో. కీర్తన 119, 105. దేవుని మాట పాదములకు దీపము, త్రోవకు వెలుగు. నీ పాదాలకి దీపం ఉండాలి. చీకటిలో నడవకూడదు. చీకటి క్రియలు మనకు ఉండకూడదు. దేవుని మాటలు మన పాదాలకి దీపం, మన త్రోవకు వెలుగు. కనుక ఏ త్రోవలో నడుస్తున్నాం? చీకటిలోనా, విశాల మార్గంలోనా, సాతాన మార్గంలోనా, వంకర మార్గాల్లోనా? ఏ మార్గంలో ఉంది మన జీవితం నడక? దేవుని మార్గం పాదాలకి దీపం. నీ బ్రతుకు మన బ్రతుకులు వెలుగు బ్రతుకులుగా ఉంటాయి. కనుక దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది కనుక ఈ దీవెనలన్నీ కూడా మనం పొందాలి. సరే, దేవుని వాక్యం ఎటువంటిదో ఇంతవరకు విన్నాం. ఇప్పుడు దేవుని మాటలు గైకుంట వలన, గైకుంటే భయభక్తులు వస్తాయి. దేవుని మాట వింటే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. భయం కలిగితే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. భక్తి కలిగితే ఏమొస్తుంది? ఏంటి లాభం? ఏంటి మేలు? ఏంటి ఆశీర్వాదం? ఒకసారి ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు మనతోటి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు, వారికిని, మనకే కాదు మన పిల్లలకు కూడాను, వారికిని వారి సంతానమునకును నిత్యము ఎల్లప్పుడూ క్షేమము కలుగునట్లు. ఏం కలగాలి? క్షేమం కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి. క్షేమం కలగాలంటే ఏముండాలి మనకి? దేవుని యందు నాయందు భయభక్తులు అంటున్నాడు ఆయన. నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ, ఇంతవరకు చదువుకున్నాం. దేవుని ఆజ్ఞలు ఎలాంటివో, దేవుని శాసనాలు ఎలాంటివో, దేవుని మాటలు ఎలాంటివో చదివాను, ఇంతవరకు చెప్పాను. నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు ఏమవ్వాలి? అందుకే మారాలని ప్రభు చెప్తున్నాడు. బాప్తిసం యోహాను చెప్పాడు, మారు మనసు పొందండి. యేసయ్య చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. నా ఆజ్ఞలన్నిటినీ అపోస్తలులు చెప్పారు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు. అందుకే మనసు మారిందా? దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసు ఉందా? ఎలాంటి మనసుతో భక్తి చేస్తున్నావు?
ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి మనసుతో వాక్యం చదువుతున్నావు? ఆలోచించుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. నీకుంటే, క్రైస్తవులమైన మనకందరికీ ఆజ్ఞలు అనుసరించే మనస్సు ఉంటే మేలు కలుగుతుంది. అటువంటి మనస్సు లేకపోతే కీడే. దేవుడు మాట తప్పడం. కనుక దేవుని బిడ్డలారా, ఎటువంటి మనస్సుతో నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు? భయభక్తులు కలిగి ఆజ్ఞలన్నిటినీ గైకొంటున్నావా? నీ హృదయం నీకేం చెప్తుంది? నీ మనస్సు నీకేం సాక్షి ఇస్తుంది? నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? ఎవరిని గద్దిస్తుంది? ఆజ్ఞలు గైకొంటున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని మాట వింటున్నామా? మనం మన పిల్లలు నీకు అలాగా అనుసరించే మనస్సు ఉంటే నీకు మేలు కలుగుతుంది. కనుక దేవుని ఆజ్ఞలు అనుసరించడం వలన ఏంటి మనకు మేలు? ఏ మేలులు కలుగుతాయి? ఎట్టి సహాయం మనకు ప్రభుదేవుని నుండి వస్తుంది. సామెతలు 8:13 దేవుని భయభక్తులు కలిగిన చెడుతనము అసహ్యించుకొందువు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నాకు చెడుతనం అసహ్యమైపోద్ది. చెడుతనం అసహించుకుంటారట భక్తి కలిగిన పిల్లలు. భక్తి లేనోళ్ళు చెడుతనం జుర్రుకుంటారు. 2 సామెతలు 9:10 దేవుని భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము కలుగును. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది నీకు. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం కాదు, దెయ్యాల జ్ఞానం అని వాక్యం చెప్తుంది. ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు అనేక మందిని మెట్టిపాలైపోయారు, పాతాళంలోకి వెళ్ళిపోయారు. కానీ పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వాళ్ళు పైకి వెళ్ళారు, దేవుని సముఖంలో ఉన్నారు. కనుక ఈ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుతుంది నీకు. సామెతలు 10:27 దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆయుష్ ఉంటుందని వాక్యం చెప్తుంది. దీర్ఘాయు. ఎక్కడ దీర్ఘాయు? పరలోకంలో యుగయుగాలు ప్రభుతో జీవిస్తాం. సామెతలు 14:2 నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటావు. యథార్థత, సాతాను సంబంధమైన అబద్ధమైనది ఏది ఉండదు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన యథార్థంగా ఉంటుంది. సామెతలు 15:16 దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట కొంచెం కలిగి ఉన్నా అదే మేలట మనకి. విస్తారం అన్యాయంగా సంపాదించిన దాని కంటే భయభక్తులతో కూడిన కొంచెమే శ్రేష్టం, మేలు. ప్రభు చేతిలోకి 5 రొట్లు 2 చేపలు కొంచెమే వెళ్ళింది దేవుని చేతిలోకి. ఒక్క కుర్రోడు తినే ఆహారమే వెళ్ళింది. కానీ ప్రభు వాటిని ఆశీర్వదించినప్పుడు వేలు తినేశారు. ఇంకా మిగిలిపోయినాయి రొట్లు. 5,000 పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 12 గంపల నిండా ఇంకా మళ్ళీ ఆ మొక్కలు చేతిలోకి వెళ్ళినాయి, దేవుని చేతిలోకి వెళ్ళినాయి. 5 రొట్టెలు 2 చేపలే. కానీ అభివృద్ధి అయిపోయింది. అలా ప్రభు మనకి ఎంత ఇస్తే అది ఆశీర్వదించబడితే అదే మనకి ఎంతో మేలు కలుగుతుంది. దానివల్ల సామెతలు 22:4 భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. వినయమైన మనసు వస్తుంది. గర్వం ఉండదు, అహంకారం ఉండదు, కోపం ఉండదు, స్వనీతి ఉండదు, ఏది ఉండదు. వినయమైన మనసు వచ్చేస్తుంది. మనసు ఎప్పుడైతే మారుతుందో వినయం వచ్చేస్తుంది. సామెతలు 23:17-18 భయభక్తులు కలిగి ఉండటం వలన
ఆశ భంగము కానేరదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశ భంగం కాని. ఏ ఆశ? పరలోకం వెళ్ళాలి, ప్రభు వచ్చేస్తారు, గుర్తులన్నీ నెరవేరిపోతున్నాయి, ప్రభుతో సదాకాలం ఉండాలి, ఆ పరలోక రాజ్యం చేరాలి అనే ఆశ భయభక్తులు కలిగి ఉంటే మనకి భంగం కలగదు. ప్రసంగి 8:12 భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడి వారు క్షేమముగా ఉందురు. దేవుని వాక్యం అనుసరిస్తే ఏంటంట? క్షేమం కలుగుతుందట. దేవుని కృపా క్షేమములే నీకు తోడుగా ఉండును. కృప క్షేమం తోడుగా వస్తుంది మనకి. దానియేలు 5:23 దానియేలు భయభక్తులు కలవాడైనందున సింహములు ఏ హాని చేయలేదు. హాని కలగనేడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ దానియేలుకి సింహాల నోడు మూసిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిబలం చల్లార్చిన దేవుడు, ప్రతి శోధన మీద మనకు విజయం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. కీర్తనలు 31:19 భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచిపెట్టి ఉంచుతున్నాడట మన కోసం మేళ్ళు. ఇప్పుడు అందరికీ ఆరాధన లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు అని ఇలాగ ఇదవుతున్నారు. కానీ ఎక్కువసేపు దేవునితో మాట్లాడడానికి మంచి అవకాశం ఇది. ప్రభుతో సహవాసం చేయడానికి ఆయన దాచిపెట్టేస్తాడు మేలు మనకి. కీడు వెనుక మేలు మనం సిద్ధపడ్డానికి. ఏమో ఇంతవరకు సరైన భక్తి చేయలేదేమో, మనం మారని మనసుతో ప్రార్థించామేమో, ఇప్పుడు మారిన మనసుతో ప్రార్థన చేయాలి. పాపం చేస్తూ భక్తి చేశామేమో, ఇప్పుడు పాపాలు విడిచిపెట్టి భక్తి చేయాలి. వాక్యంలో ఇష్టం లేదేమో, ఇప్పుడు వాక్యంలో ఇష్టం కలిగి ధ్యానం చేయాలి. అందుకే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. కీర్తనలు 34:7 దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి వారినే రక్షించును. నీవు నేను క్రైస్తవ బిడ్డలు, సేవకుల కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు భయభక్తులతో ఉంటే ఎవరిని పంపిస్తారు? ప్రభు దూతలను పంపిస్తారు. దూతను పంపించి కావలిగా ఉండి రక్షిస్తుంటారు. కనుక భయభక్తులు కలిగి మనం జీవించాలి. కీర్తనలు 33:19 దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కళ్ళు దృష్టి చూపు ఎవరి మీద ఉంటుంది? భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది. ప్రభు కోసం కనిపెట్టుకుని ఉండాలంట. మనం భయభక్తులు కలిగి ప్రభు కోసం కనిపెట్టుకోవాలట. ఆయన్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని, మరి ఎలాగైతే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట వింటుందో, సేనా దయ్యం పట్టినోడు ఆ దెయ్యాలన్నీ వదిలిపోయాక స్వస్థ చిత్తుడై, మనసుకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అంతవరకు జబ్బు, ఆ జబ్బు మనసు శ్మశానాల్లోకి సమాధులలోకి పరిగెత్తించింది, కేకలేసేలా చేసింది. రాళ్ళతో కొట్టుకున్నాడు వాడు, ఇతరులను కొట్టాడు. వాడు మహా ఉగ్రుడై ఆ దారిని ఎవరు వెళ్ళలేకుండా చేస్తాడు. ఆడి మనసు అలా పనిచేసింది. ఇప్పుడైతే ప్రభు దెయ్యాలను వదలగొట్టాక స్వస్థ చిత్తుడే, మనసుకు స్వస్థ వచ్చేసింది. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, ప్రభు మాటలు వింటున్నాడు.
ఆ ప్రభు వైపు అలాగా అతని కళ్ళు చూస్తూనే ఉన్నాయి. ప్రభా నీ కూడా నేను వచ్చేస్తాను. ఎంత మార్పు వచ్చింది అతని జీవితంలో. అపవిత్రాత్మల చేత పీడింపబడిన వాడికి ఎంత గొప్ప మార్పు వచ్చేసింది. అలా మార్చడానికి చాలా శక్తిమంతుడు మన దేవుడు. కనుక ఆయన పాదాల దగ్గర అతను ఎలాగైతే స్వస్థ చిత్తం కలిగి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడో, ఆయన కృప కొరకు మనం కూడా కనిపెట్టుకోవాలి. ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ నేను ఉంటాను అన్నాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఉండని చెప్పాడా? నీ గదిలో ప్రార్థన చేస్తే ఉండన్నాడా? నీ గదిలో కొన్ని తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన జీవితం ఎలాగుంది మంది? ఎంతసేపు చేస్తున్నాం? దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం? మనం బయట వాళ్ళతో ఎంతసేపు మాట్లాడుతున్నాం? ఆలోచించుకోండి. ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడికి వస్తాను. 2-3 కూడి ప్రార్థన చేస్తే, ఏక మనసుతో ప్రార్థన చేస్తే అక్కడికి వస్తాను. నువ్వు దారిలో ప్రార్థన చేస్తున్నా వింటాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం గ్రహించి అనుసరించాలి మనం. కనుక కృప కొరకు కనిపెట్టుకోవాలి మనం. ఆయన దృష్టి మన మీద ఉండేలాగా. కీర్తనలో 147:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువా అని యందు యెహోవా ఆనందించవాడన్నాడు. దేవునికి ఆనందం కలగబోతుంది నువ్వు ఆయన కృప కొరకు కనిపెడుతుంటే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. నన్ను బట్టి ఆయన ఆనందించాలి. ఆయన కొరకే మనం ఎదురు చూడాలి. ఆయన కృప కొరకు కనిపెడుతుంటే విసుక్కునే దేవుడు కాదు. నువ్వు వస్తమాన్ని నన్ను ఎందుకు పిలుస్తున్నావని అండో. ఒక విధవరాలు గురించి ప్రభు చెప్పాడు. నేను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు మొరపెట్టుకుంటుంటే వాళ్ళకి న్యాయం తీర్చనా? త్వరగా న్యాయం తీరుస్తానంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దివారాత్రులు మొర్ర పెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభుని ఆ మాటికి పిలుస్తుంటే విసుక్కునేది తండ్రి కాదు. ఆయనకు ఆనందం కలుగుతుంది. నా పిల్లలు నన్ను పిలుస్తున్నారు, వీళ్ళకేం కావాలి అని ప్రభు సంతోషిస్తాడు. కీర్తనలు 97:10 తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. ఎప్పుడు? పూర్వం కాపాడాడు, ఇప్పుడు కాపాడుతున్నాడు, ఇక ముందు కాపాడుతాడు దేవుడు. వర్తమాన భూత భవిష్యత్కాల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. కీర్తనలు 37:28 ఏలైనగా యెహోవా న్యాయం ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఎన్నటన్నిటికీ కాపాడబడుదురు. దేవుడు మాట తప్పడు. కనుక మనం కాపాడబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన బాధ్యత ఉంది. మలాకి 4:2 అయితే నా యందు భయభక్తులు గలవారు మీకు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఎవరు? యేసయ్య. యేసయ్య కాంతి నీ మీదకి వస్తుంది. ఆయన ముఖ కాంతి నీ మీద పడుతుంది. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు మోషే మీదకి ఎలాగ ప్రకాశించిందో, అతని ముఖ చర్మం ఎలా ప్రకాశించిందో, అలాగే దేవుని భక్తిగా ఉంటే దేవుడు నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగ చేస్తాయి. ఆరోగ్యం ఆయన రెక్కలో. కోడి పిల్లలో తల్లి రెక్కల క్రిందకి పిలిచినప్పుడు పరిగెడితే గద్దకు ఆహుతైపోవు. అయితే మాటని పిల్లలు ఉన్నాయి కొన్ని. అవి ఏం చేస్తాయి? అలాగే వరుతుందిలే అని ఉందనుకోండి,
హఠాత్తుగా గెద్దొచ్చేసి తన్నుకు నెల్లిపై పీక్కుని తినేస్తుంది. అప్పుడు కుయ్యో ముయ్యో కుయ్యో ముయ్యో అని అరుతుంది. అప్పుడు గోలాడుతుంది. ఏం చేయగలదు తల్లి? తల్లి మాట వినలేదు. కనుక దేవుని బిడ్డలారా, భయభక్తులు గలవారు నీతి సూర్యుడు ఉదయించాలంటే, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలగజేయాలంటే, నువ్వు ఆయన పాదాల దగ్గర ఆయన రెక్కల చాటున భద్రపరచబడాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు క్షేమం కావాలి అంటే ఎలాగిస్తాడు క్షేమం? చెప్పినట్టు వినాలి మనం. కీర్తనలు 119:26, నీ వాక్యం చేత నన్ను బ్రతికించమా. పాపాల చేత అపరాధాల చేత చచ్చిన మనల్ని దేవుని వాక్యం బ్రతికిస్తుంది. లాజరు బయటికి రా అన్నాడు ప్రభు. చనిపోయిన లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. అలాగే మన పాపాలు, మన అపరాధాల చేత మనం దేవుని దృష్టిలో చచ్చిన వాళ్ళంగా కనబడుతుంటామంట దేవునికి. నువ్వు జీవించున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడివే. మనం బాగానే ఉన్నాం, బాగానే బట్టి చేస్తున్నాం అనుకుంటున్నామేమో. నువ్వు దేవుని దృష్టిలో, నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, ఎలా కనబడుతున్నాం దేవునికి? బ్రతుకున్న వాళ్ళు మొన్న పాపం చేస్తూ చచ్చిన వాళ్ళు లాగా ఉన్నావా? కనుక దేవుని మాట మనల్ని బ్రతికించాలి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన పాపాలు తుడిపెట్టబడాలి. కీర్తనలు 119:6, ఆజ్ఞలు అనుసరించినప్పుడు అవమానము కలుగనేరదు. దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు అవమానము కలుగనేరదు. యోసేపుకి అవమానం వచ్చింది, కానీ నీతిగా బ్రతికాడు ఆ బిడ్డ. ముందు అవమానం వచ్చింది, కానీ అవమానానికి ఎన్నో రెట్లు మేలు కలిగేసింది. ఆ పొతిఫర్ అప్పుడు ఎంత సిగ్గుపడి ఉంటాడో. ఆ పొతిఫర్ భార్య అపనింద వేసినందుకు ఆ మనిషి ఎంత సిగ్గుపడి ఉంటుందో అనుకుంటున్నాను నేను. ఆ పొతిఫర్ కుటుంబానికి కూడా యోసేపే ఆహారం ఇవ్వాల్సి వచ్చింది. ఐగుప్తు అంతటి మీద అధికారి అయిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో అవమానాలు వస్తుంటాయి, దోషణలు వస్తుంటాయి, కానీ దేవుని ఆజ్ఞల చొప్పున మనం నడుచుకున్నప్పుడు అవమానం రాదు. శాపాలు పెట్టినా దేవుడు ఆశీర్వాదంగా మనకు మార్చేస్తాడు. కీర్తనలు 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు పాపం భ్రమ కలగదు. పాపం అసహ్యమైపోద్ది. వాక్య బలం ఉండాలి. ఈ వాక్యం అనే కత్తితోటి ఆ పాపాన్ని పారద్రోలుకోవాలి. కనుక దేవుని బిడ్డ, హృదయాలు దేనితో నిండి ఉంటున్నాయి ఆలోచించుకుని మనం దేవుని అందు భక్తి కలిగి ఉండాలి. 119:99, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనకు తోడుగా ఉంటుంది. ఇమ్మానుయేలు అంటే, ఇమ్మానుయేలు ఎవరు? వాక్యం శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చిన తండ్రి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. నీకు దేవుడు తోడు కావాలా? దేవుని మాటలు విని దేవుని నీకు తోడుగా పెట్టుకుంటావా? దేవుని నిన్ను హృదయంలో పెట్టుకుంటావా? సైతాను మాటలు విని సైతాను మార్గంలో ప్రయాణం చేస్తావా? నీ దృష్టికి ఏది న్యాయంగా కనబడుతుంది? దేవుని మాట వినడమా, సాతాను మాట వినడమా? ఏ మాట విని నీ జీవితాన్ని గడుపుకుంటున్నావు? ఆలోచించుకో. ఈ దినాలు అలాగ ఆలోచించుకోవడానికి మనకి ఇవ్వబడినాయి. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ మనసులు మారిన జీవితాలు కలిగి, హృదయశుద్ధి కలిగి, దేవుని ఆత్మతో నింపబడి ప్రభుకి సమీపస్థులంగా జీవిస్తూ ప్రభును హత్తుకొని ఆ ద్రాక్షవల్లిలో ఉన్న తీగల వలె ఫలిస్తూ ప్రభు ఆగమనం కొరకు కనబెడుతూ ఆయన మహిమలోకి చేర్చబడ్డానికి
పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ సహాయం చేసి నడిపించును గాక. దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. నీ మాటల గురించి, నీ మాటలు ఎటువంటివో, ఏవి న్యాయమో, ఆ మాటలు మాకు ఎలా మేలు కలుగు చేస్తాయో, మమ్మల్ని ఎలా బ్రతికిస్తాయో, మమ్మల్ని ఎలా నడిపిస్తాయో, మమ్మల్ని ఎలా పరలోకానికి వారసులుగా చేస్తారో, నీ రెక్కలు మాకు ఎలాగ క్షేమం కలిగజేస్తాయో నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. కనుక క్రైస్తవ బిడ్డలందరికీ వాక్యం చదువుకోవాలి, వాక్యమే వినాలి, వాక్య ప్రకారమే జీవించాలి, వాక్యంతో కప్పబడాలి అని ఆలోచించుకునేలాగా, అనుసరించేలాగా సహాయం చేయను ఆయన. బిడ్డలకి ఇచ్చిన సమయం ఎంతో అమూల్యమైన సమయం, తిరిగి రాదు. మారు మనసు పొందడానికి ఇదే సమయం, పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇదే సమయం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఇదే సమయం, సిద్ధపడడానికి ఇదే సమయం. బిడ్డలు గ్రహించి ప్రార్థన ఎక్కువ చేయడానికి ఆసక్తి కలిగించు. మా కుటుంబాలు, బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించు నాయన. తండ్రి, నువ్వే బిడ్డల క్షేమారోగ్యాలు దయచేయి నాయన. బిడ్డల అవసరాలన్నీ యేసుక్రీస్తుని అందరి మేములో తీర్చు. సంఘాల బిడ్డలందరూ ప్రార్థించేలా చేయి తండ్రి. నాయన కృప చూపించు నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు నివాసం చేయండి నాయన. పరిశుద్ధాత్మక ఆలయాలుగా చేయండి నాయన. సాతాను సంబంధమైనది ఏది లేకుండా హృదయ శుద్ధితో ప్రభును గణపరిచే బ్రతుకులు మాకందరికీ దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి.